ఆచి చికెన్ మసాలా. బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. గుండె ఊపిరితిత్తుల సమస్యతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోస్లే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆశా భోస్లే వయసు 92 ఏళ్లు. తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆశా భోస్లే బప్పీ లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి ఎంతో మంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేశారు. స్వతంత్రానికి ముందు సంగ్లీ రాష్ట్రంలో పుట్టిన ఆశా భోస్లే 2000 సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలను పొందింది. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ సింగర్ గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు ఆశా భోస్లే. హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, ఒడియా ఇలా దాదాపు 20 భాషల్లో ఆమె పాటలు పాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. శనివారం అంటే నిన్న సాయంత్రం 7:30 సమయంలో ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే కూడా తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కొద్దిసేపటి కిందట అంటే దాదాపు 12:30 సుమారులో ఆమె తుది శ్వాస విడవడం జరిగింది. అయితే లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే 8 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో సుమారు 20 భారతీయ, విదేశీ భాషల్లో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం దాదాపు 12,300 పాటలను రికార్డ్ చేశారు. దాదా సాహెబ్ ఫాల్కే అలాగే పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకున్నారు. 1950వ దశకంలో బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆశా భోస్లే 1952 సందిల్ సినిమాతో గుర్తింపు పొందారు. 1970 దశకంలో పియాతో అబ్తో ఆజా, దమ్మారు దమ్, తురాలియా, హై తుమ్నే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన మాంగ్కే సాత్ మహారా, సాదీ హత్ బదహనా, ఉదయన్ జబ్ తేరి వంటి పాటలు నేటికి అంటే ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్ అయితే నిలిచాయి అనుష. అలాగే ఇంకా ఒక్క సాంగ్స్ దాదాపు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు సొంతం చేసుకుంది ఆశా భోస్లే. అయితే మనం చూస్తుంటే నిన్న ఛాతీ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలో అయితే నిన్నంతా కూడా నైట్ అంతా కూడా ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ కొద్దిసేపటి కిందట 12:30 సుమారులో తుది శ్వాస అయితే విడిచారు. సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు తను గెట్ అంటూ కూడా నిన్న ఎప్పుడైతే ఆమె హాస్పిటల్లో చేరిందో అప్పటి నుంచి కూడా తను కోలుకోవాలంటూ కూడా వేదికగా అయితే చాలా మంది అభిమానులు అయితే పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి కిందట ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే మరణ వార్తనైతే అధికారికంగా ధృవీకరించారు అనుష. 8 దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో వేల పాటలతో కోట్లాది మందిని అలరించిన ఆమె మరణంతో ఇటు బాలీవుడే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ముఖ్యంగా ఇటు దేశవ్యాప్తంగా అన్ని భాషలలో అన్ని చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికైతే లోనైంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అలాగే భారతరత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే అంతిమ సంస్కారాలు రేపు ముంబైలోని శివాజీ పార్క్ లో పూర్తిగా ప్రభుత్వ అధికారులతో అయితే అంటే అధికార లాంఛనం అయితే నిర్వహించడం. ఆమె మృతికి ఇప్పటికీ మనం చూస్తున్న కొద్దిసేపటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా మొత్తం పలువురు ప్రముఖులంతా దేశవ్యాప్తంగా సినిమా రంగానికి కాకుండా రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా సంతాపం తెలియజేస్తున్నారు. సో ముఖ్యంగా ఆశా భోస్లే తన జీవిత విషయానికి వస్తే తన కెరీర్ విషయానికి వస్తే అనుష 1933 సెప్టెంబర్ 8వ తారీఖున ఏప్రిల్ 1933 సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 12 ఈ పీరియడ్ చూస్తున్నట్టే మనకు దాదాపు 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు 60 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000కి పైగా హిందీ సినిమాలో పాటలు పాడింది. మరో గాయకులైనటువంటి లతా మంగేష్కర్ కూడా ఆమె సోదరి బాల్యం అంతా కూడా చూస్తున్నట్టయితే ఆమె మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో అయితే జన్మించింది. ఆమె తండ్రి దీననాథన్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. తల్లి శ్రేవంత్ మంగేష్కర్. ఆమెకు సోదరిమణులు కూడా ఇటు లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా ఖాదికర్, సోదరుడు హృదయనాథన్,
అలాగే మంగేష్కర్ మా మనవరాలు కూడా రామయ్య భోస్లే కూడా ఉన్నారు. మొత్తాన్ని మనం ఇక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూస్తున్నట్టయితే 7 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు తీసుకుంది. 1968 గరీబోసుకి సునో, అలాగే పర్దే మే రినాదో, పియాతు అప్తో ఆజా, దమ్మారోదం, ఇలాంటి సాంగ్స్ అయితే అంటే చాలా ఉన్నాయి. అనుష ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉత్తమ నేపథ్య గాయని కూడా అవార్డు అందుకుంది. 1996లో స్పెషల్ అవార్డు రంగీలా సినిమాలోని పాటకి 1995లో స్పెషల్ అవార్డు అయితే తీసుకున్నారు. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021లో, అలాగే జాతీయ ఫిలిం అవార్డులు 2 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డులు గెలుచుకుంది. 1981లో దిల్ చీజ్ క్యా హే, అలాగే 1986లో మేరా కుచ్ సామాన్, వీటికి జాతీయ ఫిలిం అవార్డు కూడా సొంతం చేసుకుంది. అలాగే IIFA అవార్డ్స్ కూడా బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా 2022 రాధా కైసే జల్, అలాగే ఇతర పురస్కారాలు చూసినట్లయితే మనం ఇంకా అనేక ఇతర అవార్డులు గెలుచుకుంది. ఎన్నో గౌరవాలు గుర్తింపులు కూడా ఆమె తీసుకుంది. సో మొత్తానికి కొద్దిసేపటి కిందట సోషల్ మీడియా వేదికగా ఆశా భోస్లే మరణానికి సంబంధించి ఇటు అభిమానులు దేశవ్యాప్తంగా సినిమా ప్రముఖులు అవ్వచ్చు, రాజకీయ ప్రముఖులు అవ్వచ్చు, సోషల్ మీడియా వేదికగా ఆమెకైతే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. 1943లో తన కెరీర్ ప్రారంభించిన ఆశా భోస్లే 8 శతాబ్దాలకు పైగా వేలాది పాటలను ఆలపించారు. ఆమె వైవిధ్యమైన గాత్రానికి, ముఖ్యంగా హుషారైన పాటలకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా ఆమె గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆశా భోస్లే ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ సోదరి. ప్రముఖ సంగీత దర్శకుడు R.D. బర్మన్ భార్య. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో గౌరవించింది. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె అసలు పేరు ఆశా మంగేష్కర్. ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు మరియు రంగస్థల కళాకారుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఆమె తండ్రి. ఆమెకు 9 ఏళ్ల వయస్సున్నప్పుడు తండ్రి మరణించడంతో కుటుంబ భారం కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడడం ప్రారంభించారు. 1943లో మజుబాల్ అనే మరాఠీ చిత్రం ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. 1948లో చునారియా సినిమాలోని సవాన్ ఆయా పాటతో ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. గజల్స్, పాప్, భజనలు, జానపద గీతాల వంటి ఎన్నో రకరకాల పాటలను సుమారు 20కి పైగా భాషల్లో ఆలపించారు. ఆమె తెలుగులో కూడా అనేక ప్రజాదరణ పొందిన పాటలు పాడారు. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఆమె 16 ఏళ్ల వయస్సులో గణపత్రావు భోస్లేను వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం విజయవంతం కాలేదు. ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు మరియు రంగస్థల కళాకారుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఆమె తండ్రి. ఇక ప్రముఖ సింగర్ ఆశా భోస్లే గారు మరణించారు. తన మరణ వార్త తెలియగానే సింగర్స్ అందరూ కూడా దిగ్భ్రాంతికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సింగర్ సునీత గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి.
సునీత గారు, మనం చూసుకున్నట్టయితే సింగర్ ఆశా భోస్లే గారు మరణించారు. మీకు తనతో ఉన్న పరిచయం ఏంటండి? ఆవిడ పాటతో పరిచయం ఉంటే చాలు కదండి. ఆవిడ పాటతో ఉన్న పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధపడేటటువంటి రోజు ఇది. అన్ని కోట్ల మంది అభిమానుల్లో నేను ఒకదాన్ని. మీకు అంటే పర్సనల్ గా తనతో ఏమైనా తెలుసండి? పరిచయం ఉంది, మంచి అనుబంధం ఉంది. కానీ అది షేర్ చేసుకోండి నేను జనరల్లీ, కాబట్టి అది అక్కడితో వదిలేద్దాం. అయితే చాలా చాలా మంచి గాయనిమణి, చాలా మంచి గాయనిమణి అని నేను చెప్పడం అని కాదు కదా, ప్రపంచం అంతా కోడే కూస్తుంది. సింగర్ వయసు తర్వాత చెప్పండి అంటే భోస్లే గారితో మీకున్న మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? మంచి మెమరీస్ ఉన్నాయండి. రమణమూర్తి గారు అని హైదరాబాద్ లో ఒక అభినందన, నీరాజన ఈ సినిమాల ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి గాయని గాయకులందరికీ ఆశా భోస్లే గారు అలాగే లతా మంగేష్కర్ గారితో పరిచయం, ఆ అదృష్టం ఆయన వల్ల ఏర్పడింది అనమాట. ఏంటంటే లతా మంగేష్కర్ అవార్డు ఒకటి ఇంట్రడ్యూస్ చేసి 2010లో అనుకుంటా లతాజీతో మాట్లాడించడం జరిగింది వారు. అలాగే మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడాము. అదే సందర్భంలో ఆశాజీని కలవడం జరిగింది. ఆవిడకి చీరలంటే చాలా ఇష్టం. మేము రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రొఫెషన్ కి సంబంధం లేకుండా చాలా మంచి మంచి కబుర్లు, ఏదో నా ఏజ్ గ్రూప్ లాగా ఆవిడ మారిపోయి ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. సో ఆవిడ ఎనీ ఏజ్ గ్రూప్ తో కలిసిపోయేటటువంటి ఒక ఓపెన్ మైండెడ్నెస్ ఉన్నటువంటి చాలా మంచి వ్యక్తి. అండ్ చాలా ఎలా చెప్పాలి అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఆవిడతో ఉండడం. కాంప్లికేషన్స్ ఉండవు. ఏమన్నా అనుకుంటారా, మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదనమాట. చాలా వెల్కమింగ్ గా ఉండేవారు వారు. అయితే బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ కూడా ఆశా భోస్లే గారు తెలుగులో కూడా చాలా సాంగ్స్ పాడారు. అది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ అనేది చాలా కష్టమైన పని, అందులో సాంగ్స్ పాడడం అనేది కూడా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. మీరేమంటారు? అలా లేదండి, మన బాలు గారు ఎన్ని భాషల్లో ఎన్ని వందల పాటలు పాడి, అసలు కన్నడలో పాడితే అసలు బాలు గారు కన్నడ ఆయనేమో అని వాళ్ళు ఎంత ప్రేమిస్తారు. మనందరికంటే ఎక్కువ కన్నడ వాళ్ళు బాలు గారిని ఎక్కువ ప్రేమిస్తారు బై ద వే. సో ఆ గౌరవం, ఆ మర్యాద ఒక ప్లేబ్యాక్ సింగర్ అన్నప్పుడు వీళ్ళందరూ ఏంటంటే అండి గిఫ్టెడ్. దే హ్యాపెన్ టు దిస్ వరల్డ్. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. వాళ్ళ ఇరాలో వాళ్ళ పాటలు మనం వినగలిగే అదృష్టం మనకి దక్కింది. అలాగే ఆశా భోస్లే గారి పాట వినే అదృష్టం దక్కింది. ఆవిడ్ని సెలబ్రేట్ చేసేటటువంటి ఆపర్చునిటీస్ మనకి చాలా వచ్చాయి, మనకి దక్కింది. అండ్ వి సెలబ్రేటెడ్ హర్, వి విల్ సెలబ్రేట్ హర్ ఫర్ ఎవర్. లెజెండరీ సింగర్స్ అందరూ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు గాని, ఇప్పుడు ఆశా భోస్లే గారు గాని ఇలా ఒక్కొక్కరుగా ఇండస్ట్రీని వీడి వెళ్ళిపోతున్నారు. మరి ఏంటి ఇండస్ట్రీలో వీళ్ళు లేని లోటు కనిపిస్తుంది అనుకోవచ్చా? మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం. మీరు కూడా పాటలు వింటారు కదా, లోటే అండి. ఇప్పుడు వీళ్ళు నాట్ జస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ అండి, వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్తున్నాను కదా. సంగీతం అనేది భగవంతుడు ఇస్తే తప్పించి వచ్చే వరం కాదు. వీళ్ళు సాక్షాత్తు భగవంతులు నా దృష్టిలో. ఒక ఆశా భోస్లే గారు, ఒక లతా మంగేష్కర్ గారు, బాలు గారు, ఘంటసాల మాస్టర్ గారు. ఒక బాలులాగా ఇంకోళ్ళు పాడలేరు, ఒక ఆశా భోస్లే గారు లాగా ఇంకోళ్ళు పాడలేరు. సో ప్లేస్ ని ఇంకొకరు భర్తీ చేయలేరు. ఇర్రిప్లేసబుల్ అండి, ఇర్రిప్లేసబుల్. సో వారు సహజ మరణం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. నిజంగానే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎంత కాదనుకున్నా, ఎంత వయసు అయిపోయినా సరే మన వాళ్ళు మనతోనే ఉంటే మనకు అదొక ఆనందం, చాలా అపురూపంగా అనిపిస్తుంది. మనిషి భౌతికంగా లేరు కానివ్వండి, వారి పాట ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతాను. ఓకే అండి. సునీత గారు, ఆశా భోస్లే గారు పాడిన సాంగ్స్ అన్నిట్లోనూ మీకు ఇష్టమైన సాంగ్ ఏది? అండ్ ఒక్కసారి మా కోసం అలాగే ఆశా భోస్లే నిజంగా ఏమనుకోవద్దు, నిజంగా పాడే మూడ్ లేదు ఇప్పుడు. ఒక సాంగ్ సేమ్ రీజన్ వద్దండి. లెట్స్ ప్రే. అంటే మీ పాటతో నివాళులర్పిద్దామండి.
లేదండి లేదండి, ఐఎమ్ సో సారీ. ఈ అవకాశం నేను వినియోగించుకోలేకపోతున్నాను. బట్ ఆవిడ ఫర్దర్ జర్నీ చాలా స్మూత్ గా ఉండాలి అని చెప్పి భగవంతుడు ఆవిడ్ని తన దగ్గరికి చాలా జాగ్రత్తగా చేర్చుకోవాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇక 1943లో తన కెరీర్ ప్రారంభించిన ఆశా భోస్లే 8 దశాబ్దాలకు పైగా వేలాది పాటలను ఆలపించారు. ఆమె వైవిధ్యమైన గాత్రానికి, ముఖ్యంగా హుషారైన పాటకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా ఆమె గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆశా భోస్లే ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ గారి సోదరి, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ భార్య. భారత ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో గౌరవించింది. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె జన్మనామం ఆశా మంగేష్కర్. ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు మరియు రంగస్థల కళాకారుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఆమె తండ్రి. ఆమెకు 9 ఏళ్ల వయస్సున్నప్పుడు తండ్రి మరణించడంతో కుటుంబ భారం కోసం లతా మంగేష్కర్ తో కలిసి పాడడం ప్రారంభించారు. 1943లో మాజుబాల్ అనే మరాఠీ చిత్రం ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. 1948లో చునారియా సినిమాలోని సావన్ ఆయా పాటతో ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. గజల్స్, పాప్, భజనలు, జానపద గీతాల వంటి ఎన్నో రకాల పాటలను సుమారు 20కి పైగా భాషల్లో ఆలపించారు. ఆమె తెలుగులో కూడా అనేక ప్రజాదరణ పొందిన పాటలు పాడారు. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా 2011లో గిన్నెస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఆశా భోస్లే తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. పున్నమి నాగు సినిమాలోని అందగాడ అలిగినావా పాట ఎంతో ప్రజాదరణ పొందింది. స్వాతిముత్యం, శంకరాభరణం వంటి కొన్ని చిత్రాల్లో కూడా తన గాత్రాన్ని అందించారు. ఇళయరాజా, కె చక్రవర్తి వంటి సంగీత దర్శకుల ఆధ్వర్యంలో తెలుగులో మరిన్ని పాటలు పాడారు ఆశా భోస్లే. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇక లేరు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. దివంగత గాయని, భారత రత్న లతా మంగేష్కర్ కు ఆమె స్వయాన చెల్లెలు. శనివారం సాయంత్రం ఆమెకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆశాను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యవసర వైద్య సేవలతో ఆశాను కాపాడేందుకు డాక్టర్ ప్రతీత్ సమర్థని బృందం శాయశక్తులా ప్రయత్నించింది. అయితే ఆశ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచారు. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇక లేరు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. దివంగత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కు ఆమె స్వయాన చెల్లెలు. శనివారం సాయంత్రం ఆమెకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆశాను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యవసర వైద్య సేవలతో ఆశాను కాపాడేందుకు డాక్టర్ ప్రతీత్ సమర్థని బృందం శాయశక్తులా ప్రయత్నించింది. అయితే ఆశ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచింది.
1943లో తన కెరీర్ ప్రారంభించిన ఆశా భోస్లే 8 దశాబ్దాలకు పైగా వేలాది పాటలను ఆలపించారు. ఆమె వైవిధ్యమైన గాత్రానికి, ముఖ్యంగా హుషారైన పాటలకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా ఆమె గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆశా భోస్లే ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ సోదరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్టి బర్మన్ భార్య. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో గౌరవించింది. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె జన్మనామం ఆశా మంగేష్కర్. ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు మరియు రంగస్థల కళాకారుడు పండిత్ దీనానాథ్ మంగేష్కర్ ఆమె తండ్రి. ఆమెకు 9 ఏళ్ల వయస్సున్నప్పుడు తండ్రి మరణించడంతో కుటుంబ భారం కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడడం ప్రారంభించారు. 1943లో మాజుబాల్ అనే మరాఠీ చిత్రం ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. 1948లో చునారియా సినిమాలోని సావన్ ఆయా పాటతో ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. గజల్స్, పాప్, భజనలు, జానపద గీతాల వంటి ఎన్నో రకాల పాటలను సుమారు 20కి పైగా భాషల్లో ఆలపించారు. ఆమె తెలుగులో కూడా అనేక ప్రజాదరణ పొందిన పాటలు పాడారు. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా 2011లో గిన్నెస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఆశా భోస్లే తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు.